ఈ శ్రీనివాస్ గాడు దొంగగోరి అనబడే ఈ శ్రీనివాస్ గాడు, ఎల్లూరి శ్రీనివాస్, ఈ వ్యక్తి గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి గుంటూరులో ఉంటారు, అనిల్ బెహ్రా. ఈ అనిల్ బెహ్రా గారి మీద కూడా గతంలో గుంటూరు వచ్చి హల్చల్ చేసి దొంగోడు కంప్లైంట్ ఒకటి పెట్టాడు పోలీస్ స్టేషన్లో. ఈ శ్రీనివాస్ గారి మీద ఈయన అనేకమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలు అయితే చాలా ప్రజల ముందుకు చెప్పాడు. ఒకసారి ఆయనకు ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి అనిల్ బెహ్రా గారితో మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే అండి అనిల్ గారు. నమస్తే భాను గారు. సార్ ఇప్పుడు మీ మీద ఈ దొంగోడు శ్రీనివాస్ గారు పెట్టిన కంప్లైంట్ ఉందా పోలీస్ స్టేషన్ లో? ఉందిగా, ఇంకా ఉంది. మరి మీరేమైనా ఇచ్చారా కంప్లైంట్? ఇచ్చింది కట్టలేదు. ఒకసారి మరి ఇప్పుడు ట్రై చేయపోయారా? ఇప్పుడు వీడి భాగవతాలన్నీ బయటకు వచ్చాయి కదా, ఇప్పుడు పోలీసు వారు న్యాయంగా వ్యవహరిస్తారేమోగా. వ్యవహరిస్తారు. అయితే హాస్పిటల్ అనుకుంటున్నాం తీసేయమని. ఓకే, వీడు ఒక న్యూసెన్స్ గార్డ్, ఆ న్యూసెన్స్ గార్డ్ తీసుకొచ్చి మనం అక్కడ. ఇప్పుడు తెలంగాణ 2 రాష్ట్రాల్లో రానని చెప్పి అంటున్నాడు, చూసారా మీరు? చూసారు. ఎవరైనా వస్తే ఆత్మహత్య చేసుకుంటాడటగా. ఎందుకని అంత ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి, ఏ తప్పు చేయకపోతే? అదొక నాటకం, జనాలని భయభ్రాంతులకు గురి చేయడం కోసం. అసలు దాని మీద ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వక్కర్లా. వాస్తవంగా నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఆత్మహత్య అంటే ఆటోమేటిక్ పోలీస్ వారే కేసు కట్టేస్తారు, దాన్ని కేసు కట్టేస్తారు. అవును. దానికి తోడు నేను విన్నది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇష్టం వచ్చినట్టు. అవునండి, అవును. నేనే మాట్లాడుతుంటే మాట్లాడేటప్పుడు అయిందనేసి విన్నాను. అవును. దాని మీద కూడా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయొచ్చు. ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులు కూడా కంప్లైంట్స్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మరి వీడిని ఎందుకని వాళ్ళు కేసులు కట్టట్లేదు అనేది ఒక ఆలోచన. లేదండి, తెలంగాణ ప్రభుత్వం ముమ్మరంగా అతన్ని ఎట్లయినా సరే అరెస్ట్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు మనకైతే నమ్మకం లేదండి. ఎందుకంటే మరి గతంలో అతను చెప్పింది కావచ్చు, శ్రీను చెప్పింది కావచ్చు, లేకపోతే విష్ణు చెప్పిన దాని ప్రకారంగా ఉప ముఖ్యమంత్రి భార్యకి ఈయన పూజలు చేశాడు, ఆమెకి ఈయన బాగా ఇది అనేసి చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ వారు ఇతని జోలికి వెళ్ళడానికి కూడా ఇదవుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మరి ఆమె ఉందనేసి విష్ణువు చెప్తున్నాడు. మరి ఎవరు ఆద్యనాథ్ అనేసి వెనకాల నుండి నడిపిస్తుందని చెప్తున్నాడు. ఎవరండి ఆద్యనాథ్? అసలు ఎవరు ఆవిడ? ఆద్యనాథ్ అనే ఆమె పేరు స్వాతి అన్నారు. నాకు ఆమెకి పరిచయం ఎదురుబోదు లేదు, కానీ కొందరి ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే మన ఒక సాఫ్ట్వేర్ అని. అట్లాగే ఆ వెనకాల ఎవరో పోలీస్ ఆయన ఉన్నాడని కూడా అంటున్నారు, చాలా పెద్ద వ్యక్తి. ఈ ఆద్యనాథే ఈ విష్ణు ఆ గతంలో నేను చెప్పినట్లుగా ఎవరైతే రాజేష్ నాథ్ అఘోరిని హతమార్చి శ్రీనుని అఘోరఖాడ పీఠం మీద కూర్చోబెట్టాలని కుట్రబడిన నలుగురులో ఈ ఆద్యనాథ్ ప్రప్రథమరాలు, ఆమె మాస్టర్ బ్రెయిన్ అని. ఓకే ఓకే. అట్లాగే ఈమె వెనకాల ఎవరో పెద్ద పోలీస్ బాస్ ఉన్నాడు అనేసి అంటున్నారు. ఎవరు ఏంటి అనేది నేను చెప్పే మాట కాదు, ఇది విష్ణువునే స్వయాన ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ తీగలాగితే ఇదేదో డొంకంతా బయటకు వచ్చేలా ఉంది కదండి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే నేను గతం నుంచి ఆరోపిస్తున్నట్లుగా వాడి వెహికల్ చెక్ చేయమంటున్నా, అవి హవాలా డబ్బులు తీసుకుపోతున్నాడా వాడు, లేకపోతే ఏం తీసుకెళ్తున్నాడు చూడండి. వాడు టార్గెట్ గా ఓ దగ్గరకు వస్తాడు. ఇప్పుడు నేనున్నానండి, ప్రయాణం చేస్తున్నాను అనుకోండి, హైదరాబాద్ పోతున్నానంటే విజయవాడ రూట్ లో నుంచి పోతే ఇటు పోతా, లేదు వరంగల్ మీదగా పోతా, లేదంటే ఇటు పిడుగురాల మీదకి పోతా, ఒక వేలు వెళ్తా. అట్లా కాకుండా ఓ రోజు మంగళగిరి వస్తాడు, ఓ రోజు ఇంకో దగ్గరికి పోతాడు, ఓ రోజు ఇంకో దగ్గరికి పోతాడు. అంటే వీడు ఏం సప్లై చేస్తున్నాడు? వీళ్ళకందరికి పెట్టుబడి ఆద్యనాథ్. ఓకే ఓకే. ఆవిడ సాఫ్ట్వేర్ అండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఆవిడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈ ఆద్యనాథ్ అనే ఆమె యొక్క ఫోన్ కాల్స్ తీస్తే అసలు గుట్టు రచ్చవుతుంది అనేసి గతంలో నేను కాదు, ఆద్యనాథ్ తో సన్నిహితంగా మెలిగినటువంటి ఆద్యనాథ్ ఇంట్లో ఉండేటువంటి, ఎప్పుడైనా హైదరాబాద్ పోతే వాళ్ళ ఇంట్లోనే స్టే చేసే విష్ణునే చెప్తున్నాడు. ఓకే ఓకే. విష్ణునే చెప్తున్నాడు. వీళ్ళందరితో పాటు ఇంకొక దొంగ ఎవడంటే వినోద్ రెడ్డి. అతను ఎక్కడ ఉంటాడు?
అతను మంగళగిరిలో ఉంటాడు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో అతని మీద డకాయిటీ కేసు ఉంది. ఓకే. అతను ఏం చేస్తాడంటే కాసేపేమో గోరక్షకుడిగా అవతారం ఎత్తుతాడు, ఆ, కాసేపు ఏమో జర్నలిస్ట్ అవతారం ఎత్తుతాడు, ఆ, కాసేపు కావాలంటే పోలీస్ అవతారం. అంటే వాడి టార్గెట్ ఏంటంటే వెహికల్ లాపడం, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడం. ఆ, ఏది చివరికి డైరీ ఫామ్ కి వెళ్ళే ఆవులు కూడా డబ్బులు తీసుకోవడం ఇది ఉంది మా దగ్గర. అతను హిందువేనా? ఎందుకంటే వాడిని హిందూ సంఘాల నుంచి సస్పెండ్ చేశాం. మరి చూడండి, హిందూ అయ్యి ఉండి ఇలాంటి పనులు చేయొచ్చా? ఉంటారండి ప్రతి దాంట్లో దొంగలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అవును, మంచోళ్ళు లేరా, దొంగలు లేరా, ఏ కమ్యూనిటీలోనే ఉంటారు. అది ఉంటారు ఉంటారు వాస్తవమే, అది ఒప్పుకోవాల్సింది. పాస్టర్లు అమ్మాయిలను వేధించే పాస్టర్లు లేరా, నిజాయితీ కలిగినటువంటి పాస్టర్లు లేరా, అవును, బయటకు వచ్చి తప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పాస్టర్లు లేరా. అవును, కాబట్టి అన్ని సమాజాల్లో ఉంటారు. అవును, మొగాళ్ళతో హోమో ఇచ్చేసినటువంటి మొళ్ళాలు నేను బయటికి రాలేదా. అవును, అవును, అట్లాగే వీళ్ళు కూడా పూజారులు అవ్వచ్చు, స్వామీజీలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అవును. ఇది ఒక వ్యక్తిత్వానికి మతానికి సంబంధం లేదు. అవును, వ్యక్తిత్వానికి ఏంటంటే కొన్ని సంస్థలు ఈ రోజున హిందుత్వాన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు RSS నుంచి అనుబంధ సంస్థల నుంచి వచ్చిన సంస్థలు వేరు, కొన్ని ప్రైవేటు హిందూ సంఘాలుగా పుట్టగొడుగుల్లా పెరిగి వీళ్ళ యొక్క ఇదేంది అంటే వీళ్ళు డబ్బులు సంపాదన వీళ్ళ ధ్యేయం. ఓకే. నేను ఫస్ట్ దగ్గర నుంచి ఆరోపిస్తున్నా ఇది. ఈ రోజు మీరు పెట్టారని ఇంకోళ్ళు పెట్టారని ఇంకోళ్ళతో కాదు. ఎట్లా తయారయ్యంటే ఈ సంస్థలను చూసి ఈ సంస్థల ద్వారా, హిందూ సంస్థల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు, వెనకాల వేసుకుంటున్నారు అనేసి ఈ సీన్ లాంటి వాళ్ళు చివరికి వేషం వేసుకొని వచ్చేస్తున్నారు డబ్బులు సంపాదనకి. ధర్మాన్ని కాపాడుకోవడం కోసం సంస్థలు పెట్టవచ్చు, అఘోరీలుగా మారొచ్చు. నార్త్ లో డైరెక్ట్ గా పీజీలు చేసినటువంటి వారు ధర్మం కోసం త్యాగం చేసి అఘోరాలుగా సన్యాసులుగా తయారయ్యి వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు ధర్మ కార్యక్రమాలు. నేను నార్త్ వెళ్ళినప్పుడు నార్త్ లో ఏముంది, ఇక్కడ కూడా లేరా ఏంది, డాక్టర్ రాజేష్నాథ్ అఘోరి లేరా, లేకపోతే స్వామి శ్రీనివాసానంద సరస్వతి లేరా, శ్రీనివాసానంద భారత్ లేడా. మురళీకృష్ణ అని అతను ఎవరో సపోర్ట్ చేస్తున్నాడండి శ్రీనివాస్ గారికి. మురళీకృష్ణ ఎవరండి ఆయన? ఎవరో మరి పూజారి లాగా ఉన్నాడు. అవసరమైతే ఆడు దొంగ శ్రీనివాసు, అతను దళితుడు, అతను కూడా చట్టాలు ఉన్నాయి అని చెప్పి ఈ రకంగా మీడియా ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. దళిత ఇప్పుడు మీరు సన్యాసం తీసుకున్న తర్వాత కులంతో సంబంధం కులంతో సంబంధం ఏంటి? అయినా దళితుడైతే మాత్రం తప్పులు చేస్తే ఊరుకోవాలా? హిందూ పతితో భవేత్, హిందూ సర్వే నా సోదర నా హిందూ పతితో భవేత్ అంటే హిందువులందరూ సోదరులే, ఎవరు పతితుడు కాదు అనేసి సంఘం చెప్తుంది, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. దాన్ని తీసుకోవాలి కానీ నువ్వు నేను దళితుడినైనంత మాత్రాన ఇది చేస్తాను మాట్లాడతాం, తప్పు చేయొచ్చా? తప్పు చేస్తే దళితుడైనా అగ్రకులమైనా తప్పు చేసినోడే చట్టానికి చట్టం నుంచి తప్పించుకోవాలి. సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత అతనికి ఎటువంటి కులంతో ఆపాదం ఉండదు. జన్యం కూడా వేసుకున్నాడు కదా. అవును, అవును. యజ్ఞోపవేతం ధరించాడు. మరి యజ్ఞోపవేతం ఎవరు వేశారో తెలియదు మరి ఆయనకి చేస్తున్నాడు. ఇప్పుడు సరే దళితుడైనంత మాత్రాన దళిత అభ్యున్నతికి పోరాడేటువంటి దళితుల యొక్క అభ్యున్నతికి కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎట్లా దూషిస్తున్నాడు మరి? ఆ విషయం మరి ఆయనకి తెలియదా మురళీకృష్ణకి? అవును, అవును. నేను కూడా మాట్లాడా ఇప్పుడు మీకు కాల్ చేసే ముందే అతనికి ఫోన్ చేసి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు సార్, మీకు వాళ్ళకి సంబంధం ఏంటి అసలు, అతనికి మిమ్మల్ని కూడా బయటకు లాగితే కానీ తెలుస్తుంది అసలు ఏంటి అనేది. అంటే నేను బయట ఉన్నాను ఫోన్ పెట్టేశాడు. దొంగలు ఎక్కువైపోయారు సార్. ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే కుక్క బిస్కెట్లు పడేస్తే కుక్కలు చుట్టూరు చేస్తాయి. కనీసం కాదు సార్, ఇప్పుడు వాస్తవం ఇప్పుడు అఘోరి గాడి వల్ల ఇద్దరు ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు అది తప్పు ఎలా అవుతుంది, అది కరెక్ట్ ఎలా అవుతుంది? వాడు సీన్ గాడు సార్, వాడికి అఘోరాకి సంబంధం లేదు. అవును, శ్రీనివాస్ గారు అఘోరా కాదులే. దయచేసి అవునవును, అంటే పిలిచి అలవాటు అయింది. డబ్బులు ఉన్నాయండి సార్. ఇప్పుడు నాకు తెలిసి అఘోరాలు ఉన్నారు. ఎవరు అంటే ఆదేశ్నాథ్జీ, అఖిల భారత అఘోర అఖాడాకి అధ్యక్షుడు, ఆయన ప్రముఖ. ఆయన అప్పుల్లో ఉన్నాడు, ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయన తర్వాత ఉప ప్రముఖ డాక్టర్ రాజేష్నాథ్ అఘోరి, వీళ్ళకి డాక్టరేట్లు వచ్చాయి. తాంత్రికంలో డాక్టరేట్ చేసిన వీళ్ళు. మరి ఆయనకి అప్పులు ఉన్నాయి.
ఈ నిన్న కాక మొన్న ఈడేదో వేషం వేసుకున్నాడు, వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవును. ఇప్పుడు నిజమైన అఘోరాలు తప్పులు ఉన్నాయి, వాళ్ళు అన్నదానాలు చేస్తున్నారు, వాళ్ళ వ్యవస్థను ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి ఇది ఉన్నాయి, అప్పులు ఉంటే వీడికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? నాకు తెలిసిన సమాచారం పాపం డాక్టర్ రాజేష్ నాథ గౌరిని గుంటూరులో ఉన్న వాళ్ళు కూడా ఏదో పూజలు చేయించుకొని నాకు ఆ పూజ అవ్వలేదు, నువ్వు అనుకున్న స్థాయిలో 100% ఇది అవ్వలేదు, నేను పెట్టిన డబ్బులు ఇచ్చేయండి, ఇచ్చేస్తానమ్మా అని చెప్పి ఆయన కారు కూడా తీసుకెళ్ళిపోమ్మా అని చెప్పి ఇచ్చేసాడు. ఉదాహరణ ఇచ్చేసాడు. అమ్మా మరి నిజాయితీకి ఇచ్చేసి పంపించేశాడు. వీళ్ళగా డబ్బులు ఏం చేసేసుకొని వాళ్ళని వేధించట్లేదు కదా, ఏం డబ్బులు ఇవ్వాలనే చెప్తున్నాడు, ఇస్తున్నాడు. ఇప్పుడు అయితే మొత్తానికి కాదండి, మొత్తానికి ఈ ఆద్యనాథ్ అనే ఆవిడని బయటికి తీసుకొస్తే, ఆద్యనాథ్ అనే ఆవిడే మెయిన్ వెనక మూలం, మెయిన్ ఇక్కడ ఏం చెప్తుంది కాదు. ఆద్యనాథ్ దగ్గర పెరిగి వచ్చినటువంటి వ్యక్తి అయినటువంటి విష్ణు డైరెక్ట్ గా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ దగ్గర చాలా ఇవి ఉన్నాయి, ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకా ఎంతమంది ఆడపిల్లల్ని మోసం చేశాడో ఆ యొక్క డేటా కూడా ఉందని చెప్తున్నాడు విష్ణు. ఓకే ఓకే. సార్ ఇక్కడ ఎవరు అమాయకులు కాదు, ఎవరు తెలివి తక్కువలు కాదు. వర్షిని తెలివి తక్కువది కాదు, అమాయకురాలు కాదు. దీనిగాడు తెలివి తక్కువడు కాదు, అమాయకుడు కాదు. విష్ణు తెలివి తక్కువడు కాదు, అమాయకుడు కాదు. పార్దు తెలివి తక్కువడు కాదు, అమాయకుడు కాదు. ఆద్య కూడా అంతే. వీళ్ళెవ్వరు కూడా కాదు, కాకపోతే సిండికేట్ గా ఏర్పడ్డారు. చాలా భయంకరంగా రోజుకొక వార్తలు తెలుస్తున్నాయండి ఇతని యొక్క భాగవతాలు. సిండికేట్ గా తయారు, నేను అదే చెప్తున్నాను సార్. కొన్ని ఫేక్ సంస్థలు ఈ విధంగా తయారయ్యి సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. దీన్ని అలుసుగా తీసుకొని అన్యమతస్తులు కావచ్చు, ఒక కుమారి అనే ఒక ఆమె ఉంటుంది, దొరికింది ఛాన్స్ దొరికింది కదా అని హిందూ మతం మీద, హిందుత్వం మీద తుమ్మెత్తి పోస్తుంది. అంటే ఇట్లాంటి దరిద్రుల వల్ల సనాతన ధర్మానికి కీడు జరుగుతోంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కొన్ని ఫేక్ సంస్థలు తయారయ్యాయి హిందుత్వంలో. వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే అండి, రోడ్డు మీద ఒక క్రిస్టియన్ పోస్టర్, ముస్లిం పోస్టర్ ఉంటే దాన్ని చించుకొని జాగ్రత్తగా జేబులో పెట్టుకొని గుడి మీద అంటించి, చూసారా ఈ గుడి పూజారి ఏం చేస్తున్నాడు, ఈ గుడి పూజారికి ఇది లేదా, సంబంధం లేదా, బాధ్యత లేదా, నేను పీకుతున్నాను చూసారా, ఇదిగో నా ఫోన్ పే నెంబరు, గూగుల్ పే నెంబరు, నాకు ఏం డబ్బులు. అవును, వాస్తవాలు ఒప్పుకున్నారు సార్, మీరు వాస్తవాలు ఒప్పుకున్నారు. అట్లాంటి సంస్థలకు కార్లు ఇస్తున్నారు. ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. మీ మీద దొంగ కేసులు, పోరాడే వాడి మీద ఎప్పుడు దొంగ కేసులు ఉంటాయిలేండి. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్తు, దాని అనుబంధ సంస్థలు, సంఘ అనుబంధ సంస్థలకి రూపాయి డబ్బులు ఉండవు. ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఏంటండి, ఆయిల్ డిపాజిట్ కూడా చేసుకున్నారు. వీటన్నిటిని చూసినటువంటి వీళ్ళు, వీటన్నిటిని చూసినప్పుడు ఈ విష్ణు కావచ్చు, లేకపోతే పార్దు కావచ్చు, వర్షిని కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, ఆద్య కావచ్చు, ఈజీ మనీ కోసం కొన్ని సంస్థలను చూసి వారి యొక్క ఈజీ మనీ కోసం, అట్లాగే కొంతమంది స్వామీజీలను చూసి ఈజీ మనీ ఈ విధంగా వస్తుందా, ఇన్ని ఎకరాలు ఆస్తులు వస్తాయా, గవర్నమెంట్ ఈ విధంగా సపోర్ట్ చేస్తుందా, కుల సంఘాలు ఈ విధంగా సపోర్ట్ చేస్తాయా, వారి గురు పరంపర ఉండదు. ఆ దొంగస్వామికి గురు పరంపర ఉండి, గురు పరంపరలో వచ్చినటువంటి స్వామీజీలకి ఏమి ఉండవు. ఈ గురు పరంపర లేనటువంటి వాళ్ళు మేనరిజాలకు పోయి ముద్దులు పెట్టుకుంటూ అవి పెట్టుకుంటూ ఇవన్నీ చూసి, మనకు ఒక పీఠం కావాలి, ఇప్పుడు పీఠం కావాలంటే మనకు ఒక బకరాగాడు కావాలని నలుగురు స్కెచ్ చేశారు. ఆ బకరానే సీనుగాడు. ఈ బకరాన్ని పట్టుకొని ఇలా నలుగురు వేసిన స్కెచ్ రాజేష్ నాథ్ ని ఇక్కడ నుంచి తణుకులో నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉజ్జయిని ఎల్లగొట్టడం గాని, లేదా ఉజ్జయిని వెళ్ళకపోతే చిన్నగా లేపేయడం గాని చేసి ఆ పీఠాన్ని కైవసం చేసుకొని దాంట్లో శ్రీనుగాడిని కూర్చోబెట్టి వీడు ఒక పెద్ద బాబా లాగా పూజించి వీళ్ళు డబ్బులు గాజేయాలని చూస్తారు. ఎందుకంటే డాక్టర్ రాజేష్ నాథ గౌరికి మన దేశంలోనే కాదు, పక్క దేశాల్లో కూడా ఆయనకి శిష్యులు ఉన్నారు. ఆయన ఒక హిందుత్వంలోనే కాదు. ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారికి మీకు వ్యక్తిగతంగా ఏం గొడవలు లేవు? తెలియదు, కానీ మీరు ఒక నిజమైన హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం వీడు చేసే తప్పని పోరాడుతున్నారు. మేము ఇల్లు వాకిల్లు వదిలిపెట్టి ప్రచారకులుగా పనిచేసి వచ్చాం, ఫుల్ టైమర్ లాగా, సంఘటన కార్యదర్శులుగా. అక్కడ నుంచి వచ్చిన 38 ఏట పెళ్లి చేసుకున్నాము. మాకు ఇవన్నీ ఏం లేవు, మాకు ధర్మం కోసం పనిచేయడమే.
మా పని. ఉమ్, మా మా ఇది మాకు గడుస్తూనే ఉంటుంది. మా ఇల్లు గడిస్తే చాలు అనుకునే వాళ్ళం మేము. ఉమ్, అంతవరకే, మిగిలిన సమయం మొత్తం సమాజానికి ఇస్తాం. ఉమ్, కాబట్టి నాకేం పెద్ద ఇదే లేదు. నా మిస్సెస్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉమ్, లెక్చరర్ తను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది. ఉమ్, నాకు పెద్దగా దొంగ డబ్బుల కోసం వీటి కోసం ఎంపర్లాడాల్సిన అవసరం లేదు నాకు. ఉమ్, చాలు, శాస్త్రి ప్రశాంతంగా గడుపుతున్నాం. ఉమ్, అసలు పిల్లలు లేరు. ఉమ్, హ్యాపీగా ధర్మం కోసం పనిచేస్తున్నాం. దానికి ఖర్చు ఏమవుతుందండి? ఉమ్, ఇప్పుడు ఒక గుడి బడి వస్తున్నారంటే వెళ్తాం కాబట్టి ఒక అరెస్ట్ చేస్తారు, ఉమ్, అరెస్ట్ అవుతాం. మాకు విశ్వ హిందూ పరిషత్ ఉంది, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, ధర్మం కోసం పోరాటే వాళ్ళ లాయర్లు బయటికి తెస్తారు మమ్మల్ని. ఉమ్, ఇక మాకు డబ్బులతో పని ఏంది? ఉమ్, బాగా మేము లగ్జరీ జీవితాలు గడిపే వాళ్ళం కాదుగా. ఇప్పుడు నేను రోడ్డు మీద గుంటూరులో ఎక్కడ వెళ్ళినా చెప్తారు, ఓ టీ షర్ట్ నైట్ ప్యాంట్ వేసుకొని తిరుగుతుంటా ఎక్కువ. ఉమ్, బయటకు వస్తే కాషాయం చేసుకుని మీటింగ్ ఉన్నాం, రసీదు ఉన్నా వేసుకుని వస్తాం. అంతకు తప్పితే ఏం కావాలి మాకు? ఉమ్. నాకు ఒక క్యాంటీన్ ఉంది, దాంట్లో డబ్బులు వస్తాయి, నాకు ఇల్లు గడిచిపోతుంది. చాలా మంది కూడా ఇప్పుడు ఈ దొంగోడి మీద, ఈ శ్రీనివాస్ మీద మనం గట్టిగా వాయిస్ ఇస్తున్నామని ఎప్పుడు అరెస్ట్ అని నాకు విపరీతమైనటువంటి కాల్స్ చేస్తున్నారు. అంటే ప్రజలు కూడా నాకైతే వాడిని అరెస్ట్ చేస్తారని నమ్మకం లేదు. ఉమ్, ఎందుకంటే దీని మీద మరి నిజం నాకు తెలియదు కానీ, అబద్ధం తెలియదు. ఒక ఆడకూతురు మీద, ఒక పొలిటీషియన్ మీద నిందేయకూడదు కానీ, ఉమ్, ఇది విష్ణు శ్రీనివాస్ గతంలో చెప్పినటువంటి వాళ్ళ దీంట్లో ఉన్నాయి కూడా. మరి ఉప ముఖ్యమంత్రి భార్యకి నేను పూజలు చేశాను, ఇది చేశాను అన్న దాని మీద వారు వివరణ ఇవ్వాలి ఈ రోజు. ఉమ్. అంటే ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు అతను మొదట అఘోరి రూపంలో వచ్చేసరికి ఎవరైనా సరే ఇప్పుడు చాలా మంది నమ్మి పూజలు చేయటం, బ్లెస్సింగ్ తీసుకోవడం తప్పు లేదు కదా. అది అతని నిజ స్వరూపం ఇప్పుడు బయటపడుతుంది. అవును సార్, ఇప్పుడు నేను ఉన్నాను సార్. ఉమ్, నరేంద్ర భాయ్ మోడీకి నాకేం సంబంధం లేదు. ఉమ్, అంటే మా ప్రధానమంత్రి, మనందరికి ప్రధాని. ఉమ్, పోయి మోడీ గారి పక్కన ఏదో నా టైం బాగుండో ఫోటో దిగాను. ఉమ్, సార్ బాగున్నారు అది ఇది అన్నాను. ఉమ్, ఏదో ఆయనకు కూడా నా పేరు ఆయన నోట్లోంచి వచ్చింది అనుకోండి, ఏమో బెహరా బాగున్నావా అని. ఉమ్. ఇక ఏముంది, మోడీ గారు నాకు తెలుసు, వెళ్ళి పని చేసి పెడతా, ఆ పని చేసి పెడతా, దందా అది. ఓకే. ఆ దందాని ఎవరు ఖండించాలి? ఉమ్, ఎవరు ఖండించాలి? ఎవరు వ్యక్తి పేరు చెప్పుకొని మనం దందా చేస్తున్నామో ఉమ్, ఆ వ్యక్తి బయటకు వచ్చి అసలు వాడికి నాకు సంబంధం ఏంటి, ఏదో వాడు వచ్చి పూజ చేస్తానంటే నేను చేయించుకున్నాను, ఉమ్, వాడిని ముందు అరెస్ట్ చేయండి, వాడు వచ్చి వెధవ అని చెప్పాలి కదా. ఉమ్, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నాను నేను ఇప్పటికి కూడా. ఉమ్. చూద్దాం. ఇప్పుడు ప్రభుత్వం, మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం ఎలా అయినా సరే వాడిని పట్టు రావాలి అనే ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాడు రాష్ట్రాలు దాటి పట్టకొస్తారు సార్, ఉమ్, పట్టకొస్తారు. మీరు చెప్పినట్టే భాను గారు, ఉమ్. పట్టకొస్తారు. పట్టకొచ్చిన ఎక్కడ పెడతారు? జైలుకి పంపిస్తారు. ఏం కేసు పెడతారు? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అతని మీద 2-3 కంప్లైంట్లు ఇచ్చారు ఆ మోకిలా పోలీస్ ఏం స్టేషన్ లో. కంప్లైంట్లు సార్? ఏం కంప్లైంట్లు? ఉమ్, ఇప్పుడు ఏది పెట్టినా చీటింగ్ కేసు 420. ఉమ్, వాడు ధైర్యం అదే, ఉమ్, 420 కేసు పెడతారు. ఉమ్. 420 బెయిల్బుల్ ఉమ్, సెక్షన్స్ 420. ఉమ్, మీరు 14 రోజులు రిమాండ్ పంపిస్తారు. ఎవరో ఒకరు బెయిల్ వేయడం ఏంది? ఉమ్, ఆద్యనాథ్ లాంటి వాళ్ళు లేకపోతే విష్ణు లాంటి వాళ్ళు సహకరించడం ఏంది? ఉమ్, మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఉమ్, విష్ణు గుజరాత్ పోలీసుల దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఉమ్, విష్ణు గుజరాత్ పోలీసుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఒక టీవీ ఛానల్లో కూర్చోబెట్టాడు. ఉమ్, ఆ టీవీ ఛానల్ ఆయన హోటల్ ఇప్పించాడు, అది ఇప్పించాడు, ఆయన చేసుకున్నాడు. ఉమ్, ఆయనకి ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. ఉమ్, దుమ్మెత్తి పోస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. అక్కడ నుంచి విష్ణు ఎందుకు కనిపించా? ఉమ్, ఎక్కడికి పోయాడు విష్ణు? ఉమ్, మరి విష్ణు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒకవేళ వెళ్ళిపోవాలనుకున్నమ్మా, ఈ రైల్లో టాయిలెట్ కి వెళ్ళినప్పుడు, రూమ్ లో ఇద్దరు ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోవాలి కదా. అవును. విష్ణుతో ఉన్నంతసేపు ఎందుకు వెళ్ళాలా? ఉమ్, విష్ణు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది? ఉహు. విష్ణు ఒక ఛానల్లో, ఒక ఛానల్లో ఆద్యానాథ్ పేరు ఒక్కసారి ప్రస్తావించిన తర్వాత ఆద్యానాథ్ పేరు ఎందుకు ప్రస్తావించట్లా? ఉమ్, ఆద్యానాథ్ పేరు ఎక్కడ ప్రస్తావించట్లేదు. ఆ రోజు ఒక ఛానల్లో మాట్లాడాడు ఆద్యానాథ్ గురించి, తర్వాత ఇంకెక్కడ ఆద్యానాథ్ గురించి మాట్లాడట్లా. ఉమ్. ఏమైంది మరి? ఆద్యానాథ్ తో ఎందుకు మాట్లాడట్లా? ఆద్యానాథ్ విషయం ఎందుకు బయటది ఎట్లా? అబ్బో, ఇవన్నీ చాలా ట్విస్టులుగా ఉన్నాయి కదండి. మరి విష్ణు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఈ అమ్మాయి అప్పటికప్పుడు ప్లేట్ తిప్పి వెళ్ళిపోవడం ఏంది? ఉమ్. మరి తప్పించుకోవాలంటే ఎట్లయినా అంటే తప్పించుకోవచ్చు విష్ణునే కావాలని పంపించాడు అంటారా? సార్. ఇప్పుడు రాజుగారి మొదటి పిల్లం మంచిదంటే రెండో పిల్లం కాదులేండి, ఇప్పుడు ప్రజలు కూడా వింటున్నారు కాబట్టి వాళ్ళు అనేది. ఆ, ఇప్పుడు నేను ఒకరిని నమ్మించాలి సార్, డబ్బులు ఉన్నాయి. ఉమ్, డబ్బులు ప్రతి వాళ్ళకి నేను దయచేసి ఇంటున్న యూజర్స్ నన్ను తిట్టుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ ఉమ్, నేను ఒక విషయం చెప్తున్నా వినండి. ఉమ్,
శ్రీనివాస్ వల్ల ఒక్కొక్కరు పెడుతున్నారు. అసలు ఎంత న్యూసెన్స్ గా ఉందంటే ఇది ఒక కామెడీ అయిపోయింది. కూడా ప్రపంచ యాత్రలు అన్వేష్ అంటాడు, వాడికి సైకిల్ మీద పోతుంటే చితికిపోయి దెబ్బకాయ సైజ్ చెప్పి పీకేశారంటాడు. అట్లా ఇది కూడా పీకేశాడు. అంటే ఇట్లా సిల్లీగా మాట్లాడద్దు, నిజాయితీగా మాట్లాడదాం, వాస్తవంగా వాస్తవికంగా మాట్లాడదాం. ఎందుకంటే మీరు అనుకున్నంత ఏదో వర్షిని వచ్చేయమ్మా నీ జీవితం నాశనం ఇవన్నీ వద్దు. వర్షిని అని తెలియ తక్కువదేం కాదు. నేను ఫస్టే చెప్తున్నా, ఎవరు తెలియ తక్కువలు కాదు, ఎవరు అమాయకులు కాదని. సార్ వర్షిని యొక్క సర్టిఫికేట్ లో ఆల్కహాల్ ఇది లేదా? ఆమె ఆల్కహాల్ తాగదా? నిన్ను సొంత కూతురుగా చూసుకున్నటువంటి వ్యక్తి పైన, నీకంత ఫ్రీడమ్ ఇచ్చినటువంటి వ్యక్తి పైన, నీతో సరదా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి, నీతో డాన్స్ వేసినటువంటి వ్యక్తి మీద, అంటే నిన్ను కన్న కూతురుగా చూసుకుని నువ్వు నాన్నగారని పిలిచిన వ్యక్తి మీదే నువ్వు పోయి ఎలిగేషన్ పెట్టిన దానివి. ఎలిగేషన్ పెట్టావు. ఏమని పోనీ నువ్వు ఏమైనా ముసుగు తీసి ఎలిగేషన్ పెట్టావా? ముసుగేసుకొని తీసుకొచ్చి ఎవరో లాగా నీ వాయిస్ కూడా చేంజ్ చేసుకొని కావాలని నంగిగా మాట్లాడుతూ పెట్టావు. మరి అట్లా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ముసుగు తీయొచ్చు కదా ధైర్యంగా. అమాయకురాలైతే ఎందుకు చేయాల్సి వచ్చింది? సీన్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయండి ప్రజెంట్. మరి ఎట్లాగొచ్చాయి డబ్బులు ఏంటి అనేది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ కాదు, ఇంట్రాగేషన్ కూడా చేయాలి వీళ్ళని. నా అనుమానమే కాదు ఇది, అనేక మంది యొక్క అనుమానం ఏంటి అంటే గంజా అనేది అఘోరీలకి లీగల్. అఘోరీలు ఉన్నతంలో ఉండడానికి గంజా తీసుకుంటారు. ఆస్తిలో కావచ్చు, ఎందుకంటే వాళ్ళు అనేక రకాల తాంత్రిక పూజలు చేస్తుంటారు. దాని నుంచి తప్పించుకోవడం కోసం, ఆ యొక్క బాధని తప్పించేసుకోవడం కోసం వాళ్ళు ఉన్నతంలో ఉన్నటువంటి వారు జనాల్ని వాళ్ళ ఇదిలో వాళ్ళ లోకం వేరు, అఘోరీల లోకం వేరు. అసలు మన లోకం కాదు వాళ్ళది. వాళ్ళ లోకం వేరు, వాళ్ళ ప్రపంచం వేరు. వాళ్ళు ఒకటే, సమాజానికి మంచి చేయాలి. రోజు ఎవరైనా తపస్సు చేసేటువంటి వ్యక్తి తన 2 వేలను ముడిచి 3 వేలను భూమి వైపు చూపిస్తాడు. ఎందుకంటే తపస్సు చేయంగా వచ్చినటువంటి శక్తిని భూమికి దారపోస్తారు. అట్లాగే ఒక మంత్రం ఇచ్చేసిన తర్వాత కూడా దాని చేతుల్లోకి నీళ్ళని తీసుకొని దాన్ని భూమికి అర్పించేస్తారు. ఎందుకంటే ఈ భూమి స్ట్రాంగ్ గా ఉండాలి, ఈ భూమి బలంగా ఉండాలి. ఈ భూమి మీద తిరుగుతున్నటువంటి వారందరికీ కూడా ఆ శక్తి వాళ్ళలోకి వెళ్ళాలి, పాదాల నుండి వెళ్ళాలి. ఇప్పుడు తల్ల నుంచి శక్తి కంటే పాదాల నుంచి వెళ్ళే శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళాలి అనే ఉద్దేశంతో తన యొక్క తపో శక్తిని భూమికి దారబోస్తారు. వాళ్ళ యొక్క లోకం వేరు, వాళ్ళకంతా సర్వే జన సుఖినో భవంతే. అట్లాంటి ఇదిలో ఉన్నటువంటి స్వామీజీల దగ్గరికి నువ్వు చేస్తున్న అప్పుడు అట్లాంటి వాళ్ళు ప్రపంచం వేరుగా ఉన్నప్పుడు, అట్లాగే జనాలు కూడా వీడు అఘోరీ వేషం వేసుకోగానే వీడు ఒక పెద్ద నమ్మారులేండి, జనాలు కూడా నమ్మేసినప్పుడు వీడి వెహికల్ ఇప్పుడు ఏంది చెకింగ్ ఉండదు. నెంబర్ ప్లేటే లేదు కదా సార్. అసలుకి వీడు వచ్చి వెళ్ళినప్పుడల్లా మంగళగిరిలో గంజా వాళ్ళు ఎట్లా దొరుకుతుంది? మంగళగిరి సరౌండింగ్స్ లోనే కదా గంజాయి దొరికింది అంటున్నారు. వీడు తడవకి మంగళగిరి దగ్గరికి రావాల్సిన అవసరం ఏంది వీడికి? ఇప్పుడు నువ్వేమన్నంటే వేములవాడ అంటున్నావు. వేములవాడ మీద ఉద్యమం చేయి, అరెస్ట్ చేస్తాను, ఆమరణ నిరాహార దీక్ష చేయి. ఇప్పుడు గతంలో నేను ఓసీలకు రిజర్వేషన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశానండి. ఈ ధర్మపదంగా ఇచ్చేయి లేదు. అనేక దేవాలయాలను కూలగొడుతున్నారు, అనేక దేవాలయాల మీద ఇచ్చేసిన ప్రత్యక్ష పోరాటానికి రా. నువ్వు వయసు అంతా వీడంతా మాట్లాడితే ప్రతి వాడిని అమ్మ కాదు నాన్న అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. కనీసం ఒక మంత్రం వచ్చా వీడికి, కనీసం నమ్మక చమకాలు చెప్తాడు శివుడికి ఇష్టమైనటువంటివి. మరి ఎక్కడి నుంచి అఘోరి అయిపోయాడు వీడు? ఏంటంటే ఈ వేషంలో తిరిగితే పోలీసులు పట్టుకోరు. ఒకవేళ చెక్ చేసే పరిస్థితి ఆ ఏరియాలో వస్తే చెక్ చేస్తే నా పరిస్థితి దొరికిపోతే పంతారు. కాబట్టి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయాలి. రాగానే వాణితి కొట్టడం, ఎవరైనా ఇప్పుడు 100 మంది ఫోటోలు తీసుకుంటారండి అఘోరి అంటే భక్తితో. ఈ వేషధారణ లేదు, నువ్వు గుడ్డలోడు తీసుకుని రోడ్డు మీద పోతున్నా ఉంటే ప్రతి వాడికి ఎత్తాడు. గుడ్డలోడు తీసుకొని తిరగమని అఘోరీలు చెప్పారా నీకేమన్నా? నాగసాధువులు కూడా కుంభమేళాకు వచ్చేటప్పుడు మాత్రమే, కుంభమేళా జరిగేటప్పుడు
పుష్కరాలు ఇదప్పుడు వాళ్ళు వచ్చి మునిగి వెళ్ళిపోతారు. ఉమ్, కుంభమేళాకి పుష్కరాలు కూడా కుంభమేళాకి వచ్చి మునిగి వెళ్ళిపోతారు వాళ్ళు. ఉమ్, ఎక్కువసేపు ఉండరు వాళ్ళు. ఉమ్, అట్లాంటిది వాళ్ళు అప్పుడు వచ్చి నగ్నంగా వెళ్ళి వస్తారు. ఉమ్, తర్వాత వాళ్ళ సాధనలు శ్మశాన సిద్ధి చేస్తున్నప్పుడు కానీ దేన్నప్పుడు కానీ లంగోటి కట్టుకుంటారు వాళ్ళు. ఉమ్, రంగోటి కట్టుకుంటారు. ఆడవాళ్ళు అయితే ఇట్లా చుట్టుకుంటారు. ఉమ్, అదన్నీ ఇప్పుడు డాక్టర్ రాజేష్నాథ్ అఘోరి 1,30,00,000 మందికి ఉమ్, అఘోరి మంత్రాన్ని ఉపదేశించారు. ఉమ్, గుంటూరులో ఉన్నారండి మహిళా అఘోరి ఉంది, కోటేశ్వరక్క అనేసేసి ఉమ్, ఆమె అఘోరి దీక్ష తీసుకుంది. అదంత పద్ధతిగా ఉంటుంది. వాళ్ళ కార్యక్రమాలు ఉన్నప్పుడే నల్లబట్టలు వేసుకుంటారు వాళ్ళు. ఉమ్, ఉమ్, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు వాళ్ళు, కాకపోతే బయటకు రారు. సాధకులు వాళ్ళు జస్ట్ సాధన చేసుకుంటారు అంతే. ఉమ్, పూర్తి పరిపూర్ణ అఘోరీలు కాదు, సాధన చేసుకుంటూ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ఉంటాడు. ఉమ్, నువ్వు ఏం చేసావనేసేసి అఘోరి అయిపోయి రుద్రాక్ష వేయంగానే అఘోరి అయిపోతాడు. ఉమ్, ఇప్పుడు రుద్రాక్ష వేయంగానే అఘోరి అయిపోడు కదా. ఆయనంత రుద్రాక్షలు వేసుకొని పెదాలకి బర్రె పదాలకి లిప్టిక్ రాసుకొని ఉమ్, వాడి వాళకం ఉమ్, అఘోరి అఘోరి అని చెప్పుకుంటూ ఉమ్, ఏంది వీడు ఒకడు దొరికాడు బకరాగాడు. ఉమ్, కాబట్టి మేమేమన్నా స్మగ్లింగ్ చేయాలి ఏదైనా పంపించాలన్నప్పుడు వీడు వెహికల్ చూడరు. ఉమ్, పోలీసులు కూడా ఏం చేస్తున్నారు, వీడు వెళ్ళి ఎక్కడికి వెళ్తే ఇక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నల్లపాడు పోలీసులు నాకు చెప్తున్నారు కదా, ఉమ్, ఏంటంటే ఏదో కట్టాం లేదు అనేసి అని. అసలు ఏందా మాకు ఈ రోజు ఏందా ఇక్కడికి తెప్పించేవాడిని గుడ్డలు తీసి మొత్తం చూపించాడండి. ఆ మహిళా పోలీసులు ఉన్నారు అక్కడ. ఉమ్, ఎంత అసభ్యకరమైనటువంటి ఇదండి అది. ఉమ్, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే సార్ పోలీసులు కూడా మనుషులే సార్ మనలాగా. అంతే కదా. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి సార్. ఉమ్, వాళ్ళకి కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. ఉమ్, అట్లాంటిది వాళ్ళ ముందు ఈ చండాలను గుడ్డలు ఊడదీసి వీడి ప్రదర్శన చేస్తుంటే ఉమ్, ఏం చేస్తారు వాళ్ళని ఈ చండాలాన్ని చూడలేక ఉమ్, ముందు వీడు వెళ్ళిపోతే నయం రా బాబు, ఇంకా నయం వాడిని చూసి కప్పుకోవాలా. ఉమ్, అంత దరిద్రమైనటువంటి వ్యక్తిని చూసి తట్టుకోలేక ఉమ్, వీళ్ళ ముందు ఏదో ఒకటి చేసి పంపించండి అనే హడావుడిలోనే ఉన్నారు కానీ ఉమ్, చెక్ చేయట్లా. ఇదే ఆసరాగా తీసుకొని వీళ్ళు ఏదో స్మగ్లింగ్ చేస్తున్నారు అనేది నాకే కాదు చాలా మందికి ఉన్నటువంటి అనుమానం. ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా సీనుగాడిని ఒక్కని కాదు, ఆ, సీనుగాడి పక్కన ఉన్నటువంటి నలుగురిని కూడా, ఉమ్, ఆద్యానాథుని, ఉమ్, తర్వాత విష్ణుని, ఉమ్, వినోద్ రెడ్డిని, ఉమ్, అలయన్స్ పార్థు రెడ్డిని, ఉమ్, వర్షిణిని ఉమ్, పోలీసులు వారైనటువంటి స్టైల్లో ఉమ్, ఇంట్రాగేషన్ చేస్తేనే ఉమ్, అప్పుడు గాని నిజాలు బయటికి రావు. ఉమ్, సరైన ట్రీట్మెంట్ ఇస్తే పోలీసులు ఉమ్, పూర్తి స్థాయి ఇది వస్తుంది. నేను ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్, ఎందుకంటే ఒక్కసారి ఇట్లాంటి వాడికి సరైనటువంటి బుద్ధి చెప్తే ఉమ్, రెండో వాడు ఎవడు కూడా ఉమ్, ఈ విధమైన వేషం వేసుకొని సమాజాన్ని భ్రష్టు పట్టించడు. అవును అవును. వీడికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఉమ్, దొంగ సంస్థలకు కావచ్చు, అది హిందూ సంస్థ కావచ్చు, క్రిస్టియన్ సంస్థ కావచ్చు, ముస్లిం సంస్థ కావచ్చు, ఉమ్, ఏ సంస్థ అవని ఉమ్, ఫేక్ సంస్థలు పెట్టి ఉమ్, ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి సంస్థలు కావచ్చు, దొంగ బాబాలు కావచ్చు, అఘోరీలు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, మొల్లాలు కావచ్చు, ఎవరైనా వీళ్ళందరినీ ఏరిపారేయాలి, చర్యలు వీళ్ళు తీసుకోవాలి. ఎవరైనప్పటికీ కూడా వీడికి ఇచ్చే ట్రీట్మెంట్, ఈ 5గురికి ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ఉమ్, ఆ ట్రీట్మెంట్ చూసి రెండోసారి తప్పు చేయాలంటే భయపడాలి రెండో వాడు ఎవడైనా సరే. సమాజాన్ని నాశనం చేయాలన్న ఆలోచన వస్తే, ఉమ్, ఈజీ మనీ సంపాదించాలన్న ఆలోచన వస్తే, వామ్మో వాళ్ళకి జరిగింది నాకు జరుగుతుంది అనేటువంటి భయాన్ని సృష్టిస్తేనే ఉమ్, సమాజం ఇదవుతుంది, లేకపోతే కష్టం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, వాడు పుట్టకొస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఓకే అండి, నమస్కారం అండి. నమస్కారం సార్. ఇదండి ఈ దొంగ శ్రీనివాస్, అఘోరి అనబడే ఈ శ్రీనివాస్ గారి మీద వస్తున్నటువంటి అభియోగాలు. ఈ అనిల్ బెహ్రా అనే అతను గుంటూరులో ఉంటాడు. మొదటి నుంచి కూడా ఈ శ్రీనివాస్ గారి మీద చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని ఖండిస్తూ ఉన్నారు, అనేక విషయాలను కూడా వెలికి తీస్తూ ఉన్నారు. ఇవి సంచలనమైన విషయాలు. ఇప్పుడు ఈ ఆద్యనాథ్ ఎవరు, ఆవిడ వెనక ఉన్నటువంటి పోలీస్ బాస్ ఎవరు, మరి చూడండి మరి పోలీసు వారు ఏం చేస్తారో చూద్దాం. అంబేద్కర్ గారిని కూడా ఈ శ్రీనివాస్ గారు తిట్టాడు కదా, ఆ మురళీకృష్ణ అనేవాడు ఎవడో ఆడతను శ్రీనివాస్ గారు దళితుడు అని చెప్పి దళిత కార్డు వాడుతున్నాడు కదా. మరి అంబేద్కర్ మహానుభావుని ఎట్లా తిడతాడా దళితుడు అయితే? సిగ్గుండాల మురళీకృష్ణ అనేవాడు సపోర్ట్ చేస్తున్నాడంటే. అర్థమైందా? ఏదో మీడియాలో కూర్చునేసరికి, మీడియాలో 4 మాటలు మాట్లాడేసరికి మీరు ఏదో పెద్ద తోపుల్లాగా ఫీల్ అవ్వద్దు. తప్పు చేసినప్పుడు తప్పును తప్పులా ఖండించండి. అర్థమైందా? అన్యాయం జరిగిన వాడి పక్షాన పోరాడండి, గొంతెత్తి
తప్పు చేసిన వాడి మీద ఇన్ని అలిగేషన్స్ వస్తా ఇంత నాన్సెన్స్ చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి హిందూ ధర్మ ముసుగులో ఇన్ని అరాచకాలు చేస్తున్నటువంటి వాడికి ఎలా సపోర్ట్ చేస్తారా చెప్పండి. మురళీకృష్ణ అనే వ్యక్తి ఇంకొకసారి మీడియా ఛానల్లో కనపడితే ఇతని మీద కంప్లైంట్ ఇస్తాను నేను వెళ్ళి ముందు. అసలు ఇతను బయటికి లాగితే కానీ విషయాలు ఏంటని తెలిసేలాంటి చేస్తా. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. ఇది ఈ శ్రీనివాస్ గారి వెనక ఉన్నటువంటి రహస్యాలు, వాడి కారులో ఏం చేస్తున్నాడు, ఏం తరలిస్తున్నాడు అనేది అనేక విషయాలపైన నేరుగా చాలా దగ్గరగా గమనించినటువంటి అనిల్ బెహ్రా గారితో మాట్లాడించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.